సాధారణంగా గంగా నదీ తీరంలో ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర అడ్డమైన వాడి దగ్గర దానం పుచ్చుకోకూడదని శాస్త్రం. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలండి మీకు. మంత్రశాస్త్రాలలో కొన్ని నియమాలు ఉన్నాయి. దానం పుచ్చుకోవడానికి అధముల దగ్గర పుచ్చుకోకూడదు. మీరు చూసారా, నీచ ప్రతిగ్రహణం అంటారు. నీచుల దగ్గర దానం పుచ్చుకోకూడదు. మార్కండేయ పురాణంలో అడ్డమైన వాడి దగ్గర దానం పుచ్చుకుంటే ఏ నరకం వస్తుందో చెప్పారు. ఇప్పుడు మనకేం తెలుస్తుందండి? మీరందరూ వచ్చి పురాణానికి కూర్చుంటారు, మీరుతో వచ్చి గురువుగారు 10 రూపాయలు పుచ్చుకోండి అన్నారు అనుకోండి, ఇది దానం కాదు. ఎందుకో తెలుసా? నేను మీకు పురాణం చెప్పాను, పాఠం చెప్పాను, పాఠం చెప్పిన గురువు గారికి దక్షిణ ఇస్తున్నారు, మీరు ఇది దానం కాదు. కాబట్టి నేను పుచ్చుకుంటే రవ్వంత పాపం లేదు. కాబట్టి ఇది దానం కాదు. దానం అంటే ఏమిటనమాట? చేసిన పాపాలకి అయ్యగారంటే నా తరపున జపం చెయ్యండి, లేక పారాయణ చెయ్యండి, పాపాలు వదిలించుకుంటున్నాం అని ఇస్తే దానం అవుతుంది. అంతేగాని మిగతావి దానాలు కావు. ఏదో గృహం కట్టుకుంటున్నామంటే డబ్బు ఇస్తే అది మాత్రం గ్యారంటీగా దానమే. అయితే ఈ దానం ఎవరి దగ్గర పుచ్చుకోవాలి? కష్టపడి సంపాదించిన పుణ్యాత్ముడి దగ్గర పుచ్చుకోవాలి. దానం చేసేవాళ్ళు అందరూ కష్టపడకపోవచ్చు, కష్టపడి దానం చేసేవాడు కూడా ఉత్తముడు కాకపోవచ్చు. అందుకే దానము ఉత్తమము, మధ్యమము, అధమము అని 3 ఉంటాయి. ఉత్తమ దానం అంటే ఏమిటి? ఇచ్చేవాడు రెండో కంటి వాడికి చెప్పట్టు, అస్సలు ఎవరికీ చెప్పరు. ఇచ్చిన గురువు గారికి పుచ్చుకున్న వాడికి తప్ప రెండో కంటి వాడికి తెలియకుండా, మహాత్మా మీరు నా గురువులు, మీకు నేను వేస్తున్నాను, అందరి ఎదురుగుండా నా పేరు కూడా చెప్పొద్దు, వీలుంటే చేతిలో కాస్త నీళ్లు ధారపోయండి, అది కూడా టాప్ సీక్రెట్గా దయతో 10 సార్లు మాత్రమే స్టేజీ మీద చెప్పొద్దు అంటారట. తమ పేరు కోరుకోకుండా అలా రహస్యంగా వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళని ఉత్తములు అంటారు. అంటే ఈ చేతితో చేస్తున్న దానం ఈ చేతికి కూడా తెలియకూడదు. కొంచెం ఇలాంటి వాడు తక్కువగా ఉంటారు. ఇక మధ్యములను ఉంటారు. పాపం వీళ్ళు దానం చేస్తారు, కానీ కొంచెం పేరు కావాలన్నమాట. ఏమండో నేను మీకు ఇంత ఇచ్చానని అనౌన్స్ చేయండి స్టేజీ మీద, అది వీడియోలో అందరికీ కనపడాలండి అనుకుంటారు. పాపం ఇది కూడా పర్వాలేదు, ఎందుకంటే నష్టం లేదు. ఏమది 10 మందికి తెలిస్తే లాభమే కదా. మనం ఎవరికైనా ఇచ్చామో తెలిస్తే ఇంకోటి ఇస్తాడు కనుక నష్టం లేదు. కాబట్టి అనౌన్స్ చేసిన తప్పు లేదు. అది మధ్యమ దానం. ఇంకా అధముడు అని ఉంటాడు. వాడు ఇవాళ 10 రూపాయలు ఇచ్చి రేపొద్దు నా 10 రూపాయలు తిరిగి నాకు ఇచ్చేయండి అంటాడు వాడు. ఇటువంటి వాడి దగ్గర డబ్బు పుచ్చుకోవడం అంత దరిద్రం లేదట. తక్షణం వాడి మొహాన్ని కొట్టేమని శాస్త్రం చెబుతోంది. అందుకని మీరు వీలుంటే ఎప్పుడన్నా ఇలాంటి వాడు అప్పుడప్పుడు తగులుతారు కదా, దేవుడి దేవుల మనకి ఎంతో లాభం అన్నమాట. ఈ డబ్బు మన దగ్గరికి రాకూడదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే ఈ ఇచ్చిన దానిని వెనక్కి మళ్ళీ అడిగేటటువంటి వాడు జీవితంలో తారసపడకుండా ఉండుగాక, అటువంటి వాడి దగ్గర నుంచి రూపాయి మన దగ్గరికి రాకుండా ఉండుగాక అని కోరుకోండి. నేను మానవ కథ అని 9 కథలు రాశాను. అమ్మవారు లక్ష్మీదేవి చేత ప్రేరేపింపబడి రాశాను. అందులో లక్ష్మీదేవి ఒక యోగికి కొన్ని కథలు చెబుతుంది. అందులో ఒక కథ ఉంటుందన్నమాట. నీచుల దగ్గర సంపదని దానం పుచ్చుకున్నవాడు కొంప ఎలా మునిగిపోతుందో. ఒక కవిగారు ఒక దౌర్భాగ్యుడి దగ్గర 116 రూపాయలు పుచ్చుకున్నట్ట. ఆ 101 రూపాయలకి వాడు నాన్నయాత్ర పడిపోయాడు చివరికి. అప్పుడు వాడు నాన్నగారు వచ్చి, ఎవడో ఒక నీచుడి దగ్గర నువ్వు డబ్బు పుచ్చుకున్నావు, దానివల్లే నీకు ఈ కష్టం వచ్చింది, కాబట్టి ఇంకెప్పుడు కూడా అలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోకని ఒక మంత్రం ఇచ్చి కొడుకుని బాగు చేస్తాడు. చాలా అద్భుతమైన కథ. ఆ పుస్తకం కొనుక్కుని చదవండి. 9 కథలు ఉంటాయి. లక్ష్మీదేవి చెప్పిన కథలు పద్యమూ రాశాం, దానికి ప్రతిపదార్థము రాశాను, చక్కగా చందమామ భాషలో తేట తెలుగులో తాత్పర్యం కూడా రాశాను. కాబట్టి మనకి మంత్రశాస్త్రాల్లో అధముల దగ్గర దానం పుచ్చుకోకూడదన్నారు కాశీఖండంలో. ఇప్పుడు నేను